నమస్కారం. ఆధ్యాత్మిక కల్పవృక్షం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. పరమేశ్వరుడు భోళాశంకరుడు. ఆ పరమేశ్వరుడిని భక్తితో ధ్యానిస్తే చాలు, కోరిన వరాలన్నీ వెంటనే అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఆ మహాదేవుడి అనుగ్రహాన్ని మరింత సులభతరం చేసే పర్వదినం సోమవతి అమావాస్య. ఏ రోజైతే సోమవారంతో కూడిన అమావాస్య వస్తుందో ఆ రోజుని సోమవతి అమావాస్య అని, సోమవారం అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇటువంటి పర్వదినం రోజున మనం ఆ మహాదేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఎలా అర్చించాలి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. మరి అటువంటి వాటికి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాశాస్త్రావధాని, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. సోమవారం రోజున అమావాస్య తిథి వస్తే సోమావతి అమావాస్య అని ఎందుకంటారు? నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులకు నమస్కారం చేసుకుందాం. సాధారణంగా సృష్టిలో సోమవారం అమావాస్య కలిసి రావడం కొంచెం అరుదుగా ఉంటాయి. పూర్వం ఒకానొకప్పుడు శివుడు దక్షుడి యొక్క యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఆ దక్ష యజ్ఞంలో చంద్రుడు కూడా పాల్గొన్నాడు. ఎవరు పాల్గొన్నారు? చంద్రుడు శివుడు స్వయాన తోడల్లుళ్ళు. ఎందువల్ల? దక్ష ప్రజాపతి కూతుళ్లలో 27 కూతుళ్ళు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలు ఉన్నారే, వీళ్ళంతా దక్ష ప్రజాపతి కూతుళ్ళు. వీళ్ళనేమో చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఆఖరి కూతురున్నదే ఆవిడే సతీదేవి. సతీదేవికి శివుడు భర్త. కాబట్టి ఇప్పుడు శివుడు చంద్రుడు తోడల్లుళ్ళు. శివుడు ఒకప్పుడు దక్షుడి చేత శాపానికి గురై పక్షవాతంతో కృషించిపోతున్న, క్షయతో కృషించిపోయిన చంద్రుడిని రక్షించి నెత్తిమీద పెట్టుకున్నాడు కదా. ఆ కృతజ్ఞత లేకుండా చంద్రుడు దక్ష యజ్ఞానికి శివుణ్ణి పిలవకుండా, అసలు శివుణ్ణి యజ్ఞంలో లేకుండా చేసి నిరీశ్వర యాగం అని ఒక యాగం చేశాడు. ఇప్పుడు దక్షారామం అంటున్నాం, దాన్నే ద్రాక్షారామం అని పిలుస్తున్నారు. కానీ అదొకప్పుడు దక్షారామం. ద్రాక్ష పండు కాదు, నేరేడు పండు కాదు, దక్ష ఆరామం. అక్కడ దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో శివుడు లేకుండా చేశాడు. ఆ యజ్ఞానికి విష్ణువు వెళ్ళలేదు, బ్రహ్మ వెళ్ళలేదు, కానీ చంద్రుడు వెళ్ళాడు. తీరా ఆ యజ్ఞంలో సతీదేవి శరీరం విడిచిపెట్టింది. అప్పుడు ఆగ్రహించిన శివుడు ఒక జటాజూటాన్ని పెరికి నేల మీద కొట్టాడు. ఆ జటాజూటంలో నుంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర క్రకచ భీషణ కరాళ దంష్ట్రలు వెలుంగ వీరభద్రుడదయించే మారట రుద్రుడగుచు అని పోతన గారు 4వ స్కంధంలో భాగవతంలో అద్భుతంగా రాశారు. 1000 చేతులతో, భయంకరమైన ముఖాలతో, అపూర్వమైన కోరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళి సమేతంగా ఉదయించి శివాజ్ఞతో దక్షుడి యాగాన్ని నాశనం చేశాడు. ఆ యాగంలో చంద్రుడిని చూచి, ఏరా చంద్ర, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఈశ్వరుడికి తోడల్లుడి అయ్యుండి ఆయన వల్ల రోగ విముక్తి పొంది ఆయన లేకుండా చేస్తున్న యజ్ఞంలో కూర్చుని పరమాన్నం తిందామనుకున్నావా అని వెంటనే ఏం చేశాడు? చండీశ్వరుడు ఒక్క తొక్కు తొక్కాడు. చంద్రుడి యొక్క శరీరం విరగ్గొట్టి పారేశాడు. అప్పుడు చంద్రుడు అప్పడం అయిపోయాడు ఏకంగా. ఆ తర్వాత వీరభద్రాదులు అందరూ చావగొట్టేశారు చంద్రుడిని. అప్పుడు చంద్రుడు రోగాల పాలై ఒళ్ళంతా నొప్పులతో శివుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వరా, నేను చాలా పొరపాటు చేశాను, నీ గణాలు చావగొట్టాయి, నా శరీరం కృషించిపోయింది, నాకు మళ్ళీ ఆరోగ్యం ప్రసాదించమంటే అప్పుడు ఆయన జాలిపడి సోమవారం అమావాస్య కలిసి వస్తే దానికి సోమావతి అనకూడదు, సోమవతి అమావాస్య అనాలి. ఆ రోజు ఉదయం పూట రాహుకాలంలో నా లింగాన్ని అభిషేకం చేస్తే నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నాడు.
అప్పుడు చంద్రుడు ఒక సోమవారం అమావాస్య కలిసి వచ్చేదాకా ఆగి సోమవారం అమావాస్య రాగానే రాహుకాలం సాధారణంగా సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 దాకా ఉంటుంది. ఆ కాలంలో అత్యద్భుతమైన తెల్లని లింగాన్ని ఒకదాన్ని చూసుకుని, ఆ తెల్లని లింగమే ఇప్పుడు మనకి సామర్లకోట దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని అభిషేకం చేశాడు. అభిషేకం చేయగానే ఆయనకి వెంటనే ఆరోగ్యం వచ్చింది. అప్పుడు ఆయన శివుడికి నమస్కరించి సోమునికి అమావాస్య నాడు అభిషేకం చేసిన వెంటనే ఆరోగ్యం ఇచ్చిన ఈ పర్వదినం భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి పొందుగాక. ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అటువంటి వారికి సకల శుభములు లభించేటట్టు అనుగ్రహించు, ఆరోగ్యాన్ని ప్రసాదించన్నాడు. అందువల్ల ఈ కథ అందరూ కూడా ఈ సోమవారం నాడు అమావాస్య కలిసి వచ్చిన రోజున వినాలి, శివుణ్ణి అభిషేకించాలి. అందులో కొన్ని లింగాలు ఉంటాయండి చాలా గొప్పవి. అందులో పంచారామాలు చాలా గొప్పవి. అమరావతి, సామర్లకోట, దక్షారామం, భీమారామం, క్షీరారామం అంటే పాలకొల్లు. ఈ 5 లింగాల్లో ఏదో ఒక లింగానికి ఈరోజు కనుక ఏది సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించుకున్నా, దర్శనం చేసుకున్నా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా పురాణగాథ ప్రసిద్ధికి ఎక్కింది. అది సోమవతి అమావాస్య. మీ ప్రశ్న ద్వారా లోకానికి ఆ కథ అందజేశాం. ఈ కథని తప్పక రోజూ వినొచ్చు. అందులో ఈ సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున వింటే అధిక ఫలితం, ఆరోగ్యం ముఖ్యంగా లభిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. సోమావతి అమావాస్య రోజున శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సోమవాన్ అంటే సోముడితో కూడినటువంటి వాడు అని అర్థం. సోమునికి ఆరోగ్యం ఇచ్చినవాడు. కాబట్టి ఆ రోజు ఏం చేయాలి? సూర్యోదయానికి ముందు లేవాలి, తలకి తప్పక స్నానం చేయాలి. మరీ అనారోగ్యం వస్తే తప్ప, లేకపోతే తలకి స్నానం చేయాలి. ఆడా మగ అనే తేడా లేకుండా ఎవరైనా సరే శివలింగాన్ని ఈరోజు అభిషేకించవచ్చు. అసలు ఎప్పుడైనా శివలింగ అభిషేకానికి ఆడవాళ్ళకు కూడా అర్హత ఉంది. ఆ విషయం చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. కానీ సాధ్యమైనంత వరకు 7:30 నుంచి 9 గంటల మధ్యలో ఇంట్లో కానీ ఆలయంలో కానీ శివాభిషేకం చేయడం చాలా మంచిది. రుద్రాభిషేకానికి సోమవారం నాడు 7:30 నుంచి 9 మధ్యలో రాహుకాలంలో అభిషేకం చేస్తే అధిక ఫలితం వస్తుంది. పంచామృతాలతో ముందు అభిషేకం చేసి, ఆ తర్వాత జలాలతో అభిషేకం చేసి, ఆపై బిల్వపత్రాలు, చామంతి పువ్వులు, ఈ పువ్వులతోటి పత్రాలతోటి శివుడిని పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. ఆరోగ్యం ద్వారా సంపద వస్తుంది. మందార పుష్పాలని శివుడికి అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు. లేదా ఇప్పటికే పిల్లలు పుట్టుంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, బుద్ధిమంతులు అవుతారు. పిల్లల కాపరం బాగా లేకపోతే అటువంటిప్పుడు తెల్ల గన్నేరు పువ్వులతో పూజ చేయమన్నారు. ఈరోజు సోమవతి అమావాస్య నాడు తెల్ల గన్నేరు పువ్వులతో, తెల్ల గన్నేరు పువ్వులు ఉంటాయి, ఆ తెల్ల గన్నేరుతో పూజ చేస్తే పిల్లల కాపురాలు కుదుట పడితే సుఖంగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో తగాదా ఉంటే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఈరోజు పసుపచ్చని గన్నేరు పువ్వులతో కానీ, లేదా మద్ది చెట్టు పువ్వులతో కానీ, లేదా పారిజాత పుష్పాలతో కానీ, లేదా చాలా తెల్లగా ఉండే పువ్వులు ఏవైనా మల్లె పువ్వులు లాంటి పువ్వులతో కానీ ఈ అభిషేకానంతరం పూజ చేస్తే భార్యాభర్తల మధ్యలో అనుబంధం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుబంధం కావలసిన వాళ్ళంతా తెల్ల పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు ప్రదక్షిణ శ్రేష్టమని చెబుతారు. ఎందుకు? దేవీ భాగవతంలో 6వ స్కంధంలో విష్ణుమూర్తి ఒక మాట చెప్పాడు. లక్ష్మీదేవితో అంటాడు, ఏమని? మద్భక్త శంకరద్వేషి మద్వేషీ శంకర ప్రియ తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. లక్ష్మి, అదేమిటో తెలియదు, నేను శివుడు ఇద్దరు ఒకటే, మేమిద్దరం ఒకటి బాబోయ్ అని మేము చెప్పుకుంటూ ఉంటే, వేదాలు చెబుతూ ఉంటే ఇది అర్థం కాక భూలోకంలో నా భక్తులు శివుడిని ద్వేషిస్తున్నారు, శివభక్తులు నన్ను ద్వేషిస్తున్నారు. మద్భక్త శంకరద్వేషి అంటే నా భక్తుడు శంకరద్వేషి అవుతున్నాడు. మద్వేషి శంకరప్రియ, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు. ఈ ఇద్దరూ నరకానికి పోతారు. శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా, విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టినా ఈ ఇద్దరు నరకం పొంది తీరుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారట? సూర్యచంద్రులు ఉన్నంత వరకు. ఇహ తర్వాత నరకంలో ఉంటేనేమిటి, ఉండకపోతేనేమిటి, అంత ఘోర నరకానికి వాళ్ళు గురి అవుతారు. అందువల్ల శివుడు ఏం చేశాడు? నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు ఇష్టము, కానీ భక్తులు ఈరోజు నాకంటే
నాకు ఇష్టుడైన విష్ణువుని పూజిస్తే నేను సంతోషిస్తాను. విష్ణువు భూలోకంలో అశ్వత్థ వృక్ష రూపంలో ఉంటాడు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని వృక్షాలలోనూ అశ్వత్థ వృక్షం నేనే అని చెప్పాడు. కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే విష్ణువు. మీరు నన్ను పూజించారంటే నేను పొందిన ఆనందం కంటే అశ్వత్థ వృక్షానికి పూజ చేసినా ప్రదక్షిణ చేసినా అది విష్ణు పూజ గనక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు నేను మీకు శుభాన్ని చేకూరుస్తాను. కాబట్టి మీరు నా భక్తులంతా అశ్వత్థాన్ని పూజించండి అని మనకి శివపురాణంలో చెప్పాడు శివుడు నందీశ్వరాదులకి. అప్పటి నుంచి ఏం చేశారట? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఈ ఇద్దరికీ భేదం లేదని గ్రహించి వాళ్ళిద్దరినీ సమానంగా పూజించడానికి వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడో కృతయుగంలో స్వయంభువ మనువు కాలంలో నందీశ్వరుడు ప్రదక్షిణ చేశాడు. ఇక అక్కడి నుంచి ఆ ప్రదక్షిణ అనే పరంపర మొదలయ్యింది. కాబట్టి సోమవారంతో కూడిన ఈ అమావాస్య నాడు శివప్రీతియే కాకుండా విష్ణు ప్రీతిగా అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇక వాడు అంతా ఇంత కాదు సకల శుభాలు పొందుతాడు. మరి ఉత్తరం చూద్దామండి. అమా సోమవార వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చా? ఏ విధంగా ఆచరించాలి? ఆడ మగ నపుంసకుడు అనే తేడా లేకుండా, కాకి పెట్ట పశువు అనే తేడా లేకుండా సకల జీవులు ఈ భూమి మీద బుద్ధి ఉన్న వాటివి. అంటే బుద్ధి ఉన్నవని ఎందుకంటున్నాం అంటే పక్షుల్లో కొన్నిటికి ఆ సమయంలో బుద్ధి పుట్టకపోవచ్చు. కాబట్టి అంతో ఎంతో శివ పూజ చెయ్యాలని కోరిక ఉన్న ఏ జీవి అయినా సరే, భక్తి కలిగిన వాడు ఎవడైనా సరే, కులము మతము జాతి జంతు భేదం లేకుండా ఈ సోమవారం అమావాస్య నాడు ఈశ్వరుణ్ణి పూజించవచ్చు. కాశీలో అమావాస్య నాడు సోమవారం కలిసిన రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ 2 శాశ్వతంగా ప్రమథగణాల్లో కలిసిపోయినట్టుగా మనకి కాశీఖండంలో కథ ఉంది. తెలుసునే, కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాటికి కూడా ప్రమథగణాధిపత్యం ఇచ్చాడు ఆయన. అంతటి కరుణాస్వరూపుడు ఈశ్వరుడు. కాబట్టి నిశ్చింతగా వారు వీరు అనే తేడా లేకుండా అవకాశం ఉన్నా లేకపోయినా అవకాశం చేసుకునైనా సరే ఈ సోమవారం కలిసి వచ్చినప్పుడు అమావాస్య అందరూ కూడా ఈశ్వర పూజ చెయ్యండి, ఆలయంలో ప్రదక్షిణ చెయ్యండి, యథాశక్తి పత్రి పుష్పం సమర్పించండి, శుభాన్ని పొందుతారు. దీనికి ఏ భేదము లేదు. ఆవిడ నేను అనే తేడా లేకుండా అందరం చేయొచ్చు. ఆయనకి ఇంకో రహస్యం ఉన్నది. రుద్రపురాణం రుద్రాధ్యాయంలో శివపురాణంలో రుద్రఖండం ఒకటి ఉంటుందిలేండి. అందులో ఒక అర్చకుడు శివలింగం మీద బిల్వపత్రం పెట్టాడు. ఏం పెట్టాడు? బిల్వపత్రం. ఒక అర్చకులు సహజంగా బిల్వపత్రాలతో పూజ చేస్తారుగా. సోమవారం నాడు పాపం ఒక అర్చకుడు ఒక బిల్వపత్రాన్ని శివలింగం మీద పెట్టాట. ఆ బిల్వపత్రం మీద చీమ ఉంది, కండచీమ. ఆ చీమ టక్కన బిల్వపత్రంలో ఉన్నది లింగం మీద పడి చుట్టూత లింగం గుండ్రంగా ఉంటుందే పానవట్టం మీద పడి చుట్టూ ప్రదక్షిణ చేసిందిట. కావాలని కదా పాపం, చీమ కనుక ఆ లింగం మీద పడి ఏం చేయాలో తెలియక చుట్టూ తిరిగింది. తిరగగానే ఆ చీమకి మానవ జన్మిచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజుని చేశాడు శివుడు. అంటే చీమ ప్రదక్షిణ చేస్తేనే కాశీరాజు అయితే మనం చీమల కంటే పెద్ద శరీరం కలిగిన వాళ్ళం ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఉన్నత స్థానం పొందుతామో ఆలోచించండి. కాబట్టి చీమ దోమలు కూడా ఈరోజు ప్రదక్షిణ చేసి శివుణ్ణి పూజించి ఎన్నో రకాల శుభాలు పొందుతున్నాయి. నిశ్చింతగా అందరం ఆ ఈశ్వర పూజ ఈరోజు చేసుకోవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. అమావాస్య రోజున ఏ స్తోత్రాలు పఠిస్తే విశేష ఫలితం ఉంటుంది? శివ పంచాక్షరి స్తోత్రం అమావాస్య నాడు చాలా మంచిది. ఓం నమ శివాయ అనుకుంటూ మంత్రము చేసుకోవచ్చు. లేదా మనకి శంకరాచార్యులు వారు లాంటి వాళ్ళు ఎంతోమంది పంచాక్షరి స్తోత్రాలు రాశారు. అది ఎంత బాగా రాశారు. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. ఇలా నమశివాయ అనే 5 అక్షరాలతోటి 5 శ్లోకాలు రాశాడు ఆయన. ఇలాంటి స్తోత్రాలు చాలా మంచిది. అన్నిటికంటే శివుడికి మానస పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల మనస్సులోనే సంకల్పించుకుని ఎదుగో నేను నీకు మనస్సులోనే పత్రి ఇస్తున్నాను, మనస్సుతో అభిషేకం చేస్తున్నాను అనుకుంటే మంచిది. లేదా మహానుభావుడు శంకరాచార్యులు వారు శివమానస స్తోత్రం రాశారు. ఎంత బాగా రాశాడండి ఆయన. అసలు మాట్లాడితే కూడా
అది స్తోత్రం అన్నాడు ఆయన. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిరం శంభో తవారాధనం. 5 శ్లోకాలు ఉంటాయి అపూర్వంగా. అన్నీ కాకపోయినా ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారః పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను నా కాళ్ళతో తిరుగుతున్నాను అటు ఇటు, కాళ్ళు నొప్పులు వచ్చి తిరిగామనుకోండి, దానికి సంచారం అని పేరు. ఆ సంచారం పాదాలతో చేస్తే అది నీకు ప్రదక్షిణగా భావించు. నా ఆత్మ నీవు, నా బుద్ధి పార్వతి, నా ప్రాణాలు నీకు పరిచరులు, ఈ శరీరం నీ దేవాలయం అనుకోన్నాడు. శరీరం గృహం, గృహం అంటే ఇక్కడ శివాలయం అన్నమాట. ఇంకెంతెందుకు స్తోత్రాన్ని సర్వాగిరవు. నా నోటితో ఏం వాగినా ఈ వాగుడు కూడా నీ స్తోత్రంగా భావించు. గీ అంటే వాక్కు, సర్వాగిరవు మొత్తం మన మాటలన్నీ నీ స్తోత్రాలుగా భావించు. స్వామి యత్ యత్ కర్మ కరోమి, అది యద్యత్ కర్మ కరోమి అంటే నేను ఏ ఏ పను చేసినా ఆ పనులన్నీ శివా నీ ఆరాధనం అంటే మనం చేసే పనులే మానసికంగా ఆయనకు ఆరాధనంగా ఇస్తున్నాం అని భావించి ఆ స్తోత్రం కనుక ఈరోజు చేసామా ఈశ్వరుడు సంపూర్ణంగా మన శరీరంలో ప్రవేశించి మనల్ని అనుగ్రహిస్తాడు. భక్తితో సర్వం సమర్పించి ఆయన పాదాల మీద పడవచ్చు. ఏ స్తోత్రమైనా చేయండి, కానీ మానస స్తోత్రం, పంచాక్షరీ స్తోత్రాలు మరింత ఎక్కువ ఫలితం ఇస్తాయి. మహన్యాసం వినండి, అపూర్వ శక్తి పొందుతాం. అన్నీ కాకపోయినా కనీసం ఓం భూర్భువస్వః ఓం మం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఓర్ధ్వాయ నమః ఓర్ధ్వలింగాయ నమః ఈ నామాలు చేయండి చాలు, అపూర్వమైన శక్తి లభిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. అమావాస్య తిథి దైవారాధనకు విశేషం, కానీ శుభకార్యాలకు ఎందుకు పనికిరాదు? ఇప్పుడు సీతారామ కళ్యాణం చేయాలి, శ్రీరామ నవమి నాడు ఆయన పుట్టినరోజు నాడు. సీతారామ కళ్యాణం చేయకుండా మన కళ్యాణాలు చేసుకుంటే ఆయన పని చేయలేం కదా. అలాగే కృష్ణాష్టమి ఆయన పుట్టినరోజు మనం చేయాలి తప్ప ఆ రోజు మనం కళ్యాణాలు చేయకూడదు. అందుకని మంత్రశాస్త్రంలో ఏం చేశారంటే దేవతలకి సంబంధించిన కార్యక్రమములు చేసుకుని వారు ఆ రోజులలో తమ సొంత పనులు విడిచిపెట్టండి అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే ఇంకా మనం దేవతారాధన చేయలేము. అద్భుతమైన శివరాత్రి పర్వదినం నాడు ఆయనకు అభిషేకం చేయలేం, కృష్ణాష్టమి నాడు కృష్ణుడి పూజ చేయలేం, దత్త జయంతి నాడు దత్తుడి పూజ చేయలేం. ఇలా దేవతారాధన దెబ్బతింటే దేవతారాధన చేయకపోవడంలో భూలోకం నశిస్తుంది. అందువల్ల ఏం చెప్పారంటే మంత్రశాస్త్రాలలో దేవతా కార్యక్రమములు ఉన్న రోజులలో మీ సొంత పనులు ఆపుకోండి అన్నారు. అమావాస్య సకల దేవతలకి ప్రీతిపాత్రమైన ఒక దివ్యతిథి. తక్కిన దేవతాతిథులు కొన్ని కొంతవరకే పరిమితం. శివుడికి ఇష్టమైతే కొన్ని విష్ణువుకి ఉండకపోవచ్చు, విష్ణువుకి ఇష్టమైతే శివుడికి ఇష్టం ఉండకపోవచ్చు, ఈ ఇద్దరికి ఇష్టమైతే ఇంకోటికి ఇష్టం ఉండకపోవచ్చు. అమావాస్య ఎలా కదట, సకల దేవతా స్వరూపం అది. అందుకే అంత పర్వదినం నాడు దేవతల్ని పూజించి పితృదేవతలు పూజించాలి తప్ప మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పారు. అమావాస్య నాడు సకల పితృదేవతలు భూలోకంలో ఉంటారు, వాళ్ళని నచ్చిస్తామో మన ఇంట్లో పెళ్లి చేసుకుంటాము మరి. అందుకని మనకి చాంద్రమానం ప్రకారంగా దాన్ని నిషేధించాం. కానీ సౌరమానం వాళ్ళు మాత్రం దానికి ఇప్పటికి కూడా అమావాస్య నాడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అది వారి సంప్రదాయం. చాంద్రమానాన్ని మనం అనుసరించే వాళ్ళం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య నాడు దేవతలకి పితృదేవతలకి మాత్రమే అర్చనలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, దానాలు చేయాలి. పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు మనం చేసుకోకూడదు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.